హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు రైతు భరోసా స్కీమ్ గురించి అయితే చెప్పబోతున్నాను. 26 జనవరి నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు అయితే జమ కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ వీడియోలో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ధరణి వెబ్సైట్లో దాదాపు 1,53,00,000 ఎకరాల భూమి ఉన్నట్టు గుర్తించారు. అందులో సాగుకు యోగ్యమైన భూములు 1,30,00,000 ఎకరాలను అయితే గుర్తించారు. ఈ 1,30,00,000 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా నిధులు అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఇందులో ఏవైతే వెంచర్లు ఉన్నాయో, నాలా కన్వెన్షన్ భూములు కావచ్చు, రహదారులు కావచ్చు, ఇంకా రాళ్ళు, ఇంకేవైతే ఉంటాయో ఫారెస్ట్కి సంబంధించినవి, ఆ ల్యాండ్లను అయితే గుర్తించి వాటికైతే రైతు భరోసా నిధులు రాకూడదని లిస్ట్ నుంచి అయితే తొలగించడం జరిగింది. 1,30,00,000 ఎకరాల భూమికి అయితే ఈ రైతు భరోసా అయితే రాబోతుంది. ఫస్ట్ విడతలో ఎకరం లోపు ఉన్న వాళ్ళకైతే ఈ రైతు భరోసా నిధులు అయితే జమ కావడం జరుగుతుంది. తర్వాత 1 ఎకరం పైన ఉన్న వాళ్ళకి జమ అవుతుంది. తర్వాత 2 ఎకరాలు, తర్వాత ఇలా 3 ఎకరాలు, 4 ఎకరాలు ఇలా పెంచుకుంటూ విడతల వారీగా ఈ నిధులు అయితే రైతుల అకౌంట్లో అయితే జమ చేయబోతున్నారు. ఇది ఈ కుబేరింగ్ సిస్టమ్ ద్వారానైతే రైతుల అకౌంట్లో జమ కాబోతుంది. ఈ కుబేరింగ్ అనేది ఒక సిస్టమ్, అది బ్యాంకింగ్ సంబంధించిన సిస్టము. ఆ సిస్టమ్ ద్వారా రైతుల అకౌంట్లో అయితే జమ కాబోతున్నాయి. ఇలా 12,000 రూపాయలు అయితే ప్రతి సంవత్సరం విడతల వారీగా 6,000 చొప్పున రైతుల అకౌంట్లో జమ కాబోతున్నాయి. రైతు భరోసాలో ఎలాంటి లిమిట్స్ అయితే పెట్టలేదు. ఇన్ని ఎకరాలకే ఇస్తామని అయితే ఎలాంటి లిమిట్స్ అయితే పెట్టలేదు. మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నా దానికైతే రైతు భరోసా అయితే రావడం జరుగుతుంది. అలాగే ROFR అంటే రికగ్నేషన్ ఆఫ్ ఫారెస్ట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో, అంటే ట్రైబల్స్ ఉంటారు కదా, వాళ్ళు అడవిలోనైతే సాగు చేసుకుంటుంటారు, వాళ్ళకు కూడా ఈ రైతు భరోసా అయితే రావడం జరుగుతుంది. అలాగే డీఫామ్ పట్టాలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఈ రైతు భరోసా అయితే రావడం జరుగుతుంది అనేది చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. సో ఈ విధంగా రైతు భరోసా నిధులు అయితే రైతుల ఖాతాలోకి అయితే విడతల వారీగా అయితే జమ అవుతాయి. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే మీ దగ్గరలో ఉన్న AEOకు మీరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ని మార్చుకోవాలన్నా మీ దగ్గరలో ఉన్న AEOని సంప్రదిస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఇది మొత్తానికి వీడియోని అయితే మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.